హలో లర్నర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లర్న్ విత్ నందు. ఇవాళ క్లాస్లో ర్యాదర్ గురించి తెలుసుకుందాం. ఈ ర్యాదర్కు తెలుగు మీనింగ్స్ కాస్త, కొద్దిగా, కొంచెం అన్న మీనింగ్స్ అయితే అవుతాయి. ఈ ర్యాదర్కు తెలుగు మీనింగ్స్ ఏమవుతాయి అని అంటే కాస్త, కొద్దిగా, కొంచెం అని అవుతాయి. ఈ ర్యాదర్కు సంబంధించి కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. హీ ఈజ్ ర్యాదర్ మెంటల్. అతడు కాస్త పిచ్చివాడు. అతడు కాస్త మెంటల్ వాడిగా ఉన్నాడు అని ఈ వాక్యం యొక్క తెలుగు అర్థం అవుతుంది. ర్యాదర్కు మీనింగ్స్ ఏమవుతాయి, తెలుగు అర్థాలు ఏమవుతాయి? కాస్త, కాస్త పిచ్చివాడు, కొద్దిగా పిచ్చివాడు, కొంచెం పిచ్చివాడు అన్న మీనింగ్స్ అయితే అవుతాయి కదా. ఈ ర్యాదర్కు మీనింగ్స్ ఏమవుతాయి? కాస్త, కొద్దిగా, కొంచెం అన్న తెలుగు మీనింగ్స్ అయితే అవుతాయి ఈ ర్యాదర్కు. హీ ఈజ్ ర్యాదర్ మెంటల్. అతడు కాస్త పిచ్చివాడిగా ఉన్నాడు అని ఈ వాక్యం యొక్క తెలుగు అర్థం అవుతుంది. హర్ వాయిస్ ర్యాదర్ ఇరిటేట్స్ అస్. హర్ వాయిస్ అంటే ఆమె వాయిస్, ఆమె కంఠం, ర్యాదర్ కాస్త, కొద్దిగా లేదా కొంచెం, ఇరిటేట్స్ ఇక్కడ హర్ వాయిస్, హర్ అనేది ఇక్కడ థర్డ్ పర్సన్ సింగులర్ అవుతుంది కాబట్టి ఇక్కడ ఇరిటేట్స్ అన్న వర్బ్ అయితే V5 వర్బ్ అయితే వచ్చింది. ఇరిటేట్స్ అంటే మీనింగ్ ఏమవుతుంది? తెలుగు చికాకు అని అర్థమవుతుంది. హర్ వాయిస్ ఆమె వాయిస్, ఆమె గొంతు, ఆమె గొంతు మాకు కాస్త చికాకు వేస్తుంది అని ఈ వాక్యం యొక్క తెలుగు అర్థమైతే అవుతుంది. ఆమె గొంతు కాస్త మాకు చికాకు వేస్తుంది. ఆమె గొంతు వినాలంటే, ఆమె స్వరం వినాలంటే, ఆమె కంఠం వినాలంటే మాకు కాస్త ఇరిటేట్గా ఉంటుంది అని ఈ వాక్యం యొక్క తెలుగు అర్థం. ర్యాదర్కు మీనింగ్స్ ఏమవుతాయి? కాస్త, కొద్దిగా, ఇరిటేటింగ్గా ఉంటుంది ఆమె వాయిస్ వినాలంటే. ఈ ర్యాదర్కు కాస్త, కొద్దిగా, కొంచెం అని మీనింగ్స్ అయితే అవుతాయి. సమ్ టైమ్స్ ఇట్ గివ్స్ ర్యాదర్ గుడ్ స్మెల్. సమ్ టైమ్స్ కొన్నిసార్లు అది కాస్త మంచి స్మెల్ను, మంచి వాసనను ఇస్తుంది అని వాక్యం యొక్క తెలుగు అర్థం అవుతుంది. అర్థమైందా? కొన్నిసార్లు లేదా కొన్ని సందర్భాల్లో, సమ్ సిచ్యుయేషన్స్లో లేదా సమ్ టైమ్స్ కొన్నిసార్లు అది కాస్త మంచి స్మెల్ని ఇస్తుంది అని ఈ వాక్యం యొక్క తెలుగు అర్థం అవుతుంది. ద మూవీ ఈజ్ ర్యాదర్ బోర్. మూవీ అంటే సినిమా కాస్త బోర్గా ఉంది అని ఈ వాక్యం యొక్క తెలుగు అర్థం. మూవీ అంటే సినిమా కాస్త బోర్గా ఉంది అని అర్థము. షీ సీమ్స్ ర్యాదర్ డల్. ఆమె కొద్దిగా డల్గా కనిపిస్తుంది అని వాక్యం యొక్క తెలుగు అర్థం. ఆమె కాస్త అంటే కొద్దిగా డల్గా కనిపిస్తుంది అని వాక్యం యొక్క తెలుగు అర్థం అయితే అవుతుంది. ఈ ర్యాదర్కు సిచ్యుయేషన్ బట్టి కొద్దిగా వాడాలా అంటే వాక్యం బట్టి ఈ ర్యాదర్కు మీనింగ్ కొద్దిగా వాడాలా లేదా కాస్త వాడాలా లేదా కొంచెం వాడాలా అన్న మీనింగ్స్ అయితే వస్తాయి. ఈ ర్యాదర్కు మీనింగ్ అనేది వాక్యం మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇక్కడ చూసారా, ర్యాదర్కి కాస్త అన్న మీనింగ్ వచ్చింది, ఇక్కడ వచ్చేసి కొద్దిగా అన్న మీనింగ్ అయితే వచ్చింది. అర్థమైందా? షీ సీమ్స్ ర్యాదర్ డల్. ఆమె కొంచెం డల్గా కనిపిస్తుంది అని ఈ వాక్యం యొక్క తెలుగు అర్థమైతే అవుతుంది. అర్థమైందా? ఈ విధంగా ఈ ర్యాదర్ను ఉపయోగిస్తారు. ర్యాదర్కు తెలుగు మీనింగ్స్ ఏమవుతాయి అని అంటే కొద్దిగా, కొంచెం, కాస్త అన్న మీనింగ్స్ అయితే అవుతాయి. హీ ఈజ్ ర్యాదర్ టైర్డ్. అతడు కాస్త అలసిపోయాడు. హీ ఈజ్ ర్యాదర్ టైర్డ్ కాస్త అలసిపోయాడు అని తెలుగు అర్థమైతే వస్తుంది. ఇట్ ఈజ్ ర్యాదర్ డిఫికల్ట్. ఇది కొంచెం కష్టం. ఇక్కడ ర్యాదర్కు మీనింగ్ ఏమొచ్చింది? కొంచెం అని వచ్చింది. షీ లుక్స్ ర్యాదర్ అప్సెట్. ఆమె కాస్త బాధగా కనిపిస్తోంది. ఇక్కడ ర్యాదర్కు మీనింగ్ ఏమొచ్చింది? కాస్త అన్న మీనింగ్ అయితే వచ్చింది. ఈ విధంగా వాక్యం బట్టి ర్యాదర్కు మీనింగ్స్ అనేవి చేంజ్ అవుతూ ఉంటాయి. మీనింగ్స్ అయితే అంతా ఒకటే,
మీనింగ్స్ అయితే కాస్త కొద్దిగా కొంచెం అన్న మీనింగ్స్ అయితే వస్తాయి. అంటే వాక్యం బట్టి కాస్త వాడాలా లేదా కొద్దిగా వాడాలా లేదా కొంచెం వాడాలా ఈ రాదర్కు మీనింగ్ అనేది అన్నది డిపెండ్ అయి ఉంటుంది. ఏ సిచ్యుయేషన్లో అయినా సరే మీరు రాదర్కు మీనింగ్ అయితే కాస్త కొద్దిగా కొంచెం అనే వస్తాయి. అర్థమైందా లెర్నర్స్? థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లర్న్ విత్ నందు ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ.